సిద్ధరామయ్య ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో ఎస్సీల వర్గీకరణకు ముందడుగు వేసిన సిద్ధు సర్కార్ ఆ నివేదికను ఆమోదించేందుకు మరింత సమయం తీసుకుంది. సిద్ధరామయ్య నేతృత్వంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఎస్సీల వర్గీకరణతో పాటు సామాజిక ఆర్థిక సమీక్షపై మరింత స్పష్టమైన నిర్ణయం తీసుకోగా అదే సమయంలో 17 బిల్లులను ఆమోదించింది. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎస్సీల వర్గీకరణకు ముందడుగు వేసిన సిద్ధరామయ్య సర్కార్ ఆ నివేదికను ఆమోదించేందుకు మరింత సమయం తీసుకుంది. ఎస్సీల వర్గీకరణపై జస్టిస్ నాగమోహన్ దాస్ ఇచ్చిన నివేదికను స్వీకరించిన ప్రభుత్వం నాటి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మంత్రుల అభిప్రాయాలను మరింత స్పష్టంగా సేకరించాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో వర్గీకరణతో పాటు సామాజిక ఆర్థిక సమీక్షపై మరింత స్పష్టమైన నిర్ణయం తీసుకోగా అదే సమయంలో 17 బిల్లులను ఆమోదించింది. దాదాపు 2 నెలల పాటు 95% దళిత కుటుంబాలతో భేటీ నిర్వహించి సమీకరించిన వివరాలతో జస్టిస్ మోహన్ దాస్ తయారు చేసిన 1766 పుటల నివేదికను సిద్ధరామయ్య మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో ఎస్సీలకు కేటాయించిన 17% రిజర్వేషన్ను 5 ఉపజాతులకు వారి జనసంఖ్య ఆధారంగా కేటాయించాలని మోహన్ దాస్ కమిటీ నివేదికలో సిఫార్సు చేశారు. సిద్ధాంతపరంగా కాకుండా ఆచరణాత్మక వాస్తవిక అంశాల ఆధారంగా రిజర్వేషన్ అమలు చేయాలన్న ఈ సిఫార్సులపై ఈ నెల 16న ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని తాజాగా మంత్రివర్గం తీర్మానించింది. ఇదే సందర్భంగా సామాజిక ఆర్థిక సమీక్షను డిజిటల్ రూపంలో చేపట్టి ఇందుకోసం సాఫ్ట్వేర్ తయారు చేసే బాధ్యతను పాలనా శాఖకు అప్పగించి వర్గీకరణ సమీక్ష మాదిరిగా ఎన్నికల జాబితా ఆధారంగా జాతుల సమీక్ష చేపట్టాలని తీర్మానించారు. అలాగే 6 ఏళ్లుగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆధార్ కార్డును పునఃపరిశీలన చేపట్టి ఈ సమీక్ష చేయాలని తాజా కేబినెట్ భేటీలో నిర్ణయించారు. సిద్ధు కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. కర్ణాటక అల్పసంఖ్యాక విద్యా సంస్థల్లో 50% ప్రవేశాలు తప్పనిసరిగా, ఇదే సముదాయానికి చెందిన మహిళా కళాశాలల కట్టడ నిర్మాణానికి 26.5 కోట్లను 87 కోట్ల సవరణ వ్యయం అంచనా, కార్మిక బీమా పథకంలోని వైద్య సేవలను రాష్ట్ర కార్మిక శాఖ బీమా సొసైటీకి బదిలీ చేయాలని తీర్మానించారు. నాబార్డ్ ద్వారా ఆమోదం పొందిన వ్యవసాయ శాఖకు చెందిన 13 శీతల గిడ్డింగ్ల నిర్మాణ వ్యయాన్ని 171.8 కోట్ల సవరణ వ్యయంగా అంచనా వేసి ఇందుకు అవసరమైన అదనపు మొత్తం 47.81 కోట్లను వ్యవసాయ శాఖ భరించేలా నిర్ణయం తీసుకుంది. బెళగావి జిల్లా కిత్తూరులోని తాలూకా ఆసుపత్రిని 3.38 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా, చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకాలో గనుల బాధిత ప్రాంతంలో తాలూకా ఆసుపత్రిని 100 పడకల నుంచి 200 పడకలకు విస్తరించి జిల్లా స్థాయి ఆసుపత్రిగా ఉన్నతీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తలకాడు గ్రామ పంచాయతీ ఇకపై పట్టణ పంచాయతీగా మార్పు. బెంగళూరు జలమండలి ద్వారా శివ సమతౌల్య జలాశయం నుంచి ఉత్పత్తి అయ్యే వృధా నీటి శుద్ధీకరణకు 136 కోట్ల అంచనా వ్యయానికి తాజా కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. అలాగే నగర గ్రామీణ యోజన డైరెక్టరేట్ ను ఇకపై కమిషన్ గా బదిలీ చేసి ఈ కమిషన్ బాధ్యతలను చట్టబద్ధత కల్పించడం, మైసూరు జిల్లా హుణసూరు కట్టెమళవాడి ఆనకట్ట కాలువ ఆధునీకరణ 49.85 కోట్లు, హేమావతి ఎడమ కాలువ పునర్నిర్మాణ పనులు, బెళగావి జిల్లా నవిలుతీర్థ ఆనకట్ట నుంచి మలప్రభ నది నీరును రామదుర్గం తాలూకా చంద్రగిరి పరిసర ప్రాంతాలకు ఆ గ్రామాలకు తరలించేందుకు 8 చెరువుల భర్తీ, మద్దూరు కాలువ ఆధునికీకరణకు పాలనాపరమైన ఆమోదం లభించింది. హావేరి జిల్లా హనగొల్లులోని వరదా నది నుంచి నిరగల్ కుసునూర ఎత్తిపోతల పథకం ద్వారా 111 చెరువుల భర్తీకి 220 కోట్లు, బాగల్కోటే జిల్లా సోకనాథ దగి గ్రామ పరిసరాల్లో 588 హెక్టార్ల భూములకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటి సదుపాయానికి 17 కోట్లకు ఆమోదం లభించింది. సిద్ధు కేబినెట్ భేటీలో గ్రేటర్ బెంగళూరు పాలన బిల్లుతో పాటు మొత్తం 17 బిల్లులకు ఆమోదం లభించింది. కర్ణాటక సౌహార్ద్ర సహకార సవరణ, కర్ణాటక సహకార సంఘ బిల్లు సవరణ, కర్ణాటక బందరు, ల్యాండింగ్, షిప్పింగ్, ప్రభుత్వ ప్రజా వ్యాజ్య నిర్వహణ, భూ సంస్కరణ, ఇతర చట్టాలు, నగర పాలికే, అత్యవసర సేవల నిర్వహణ, దేవదాసి పద్ధతి రద్దు, నేరరహిత, కర్ణాటక పర్యాటక వ్యాపారాలు, పురసభ, ఇతర చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే బెంగళూరు నగరాభివృద్ధిపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్ణయించింది. ఈ బిల్లుల్లో పిల్లల హక్కుల రక్షణ కమిషన్ నియమాల సవరణ ద్వారా అధ్యక్ష నియామకంలో కనీస వయసును 40 నుంచి 35 ఏళ్లకు కుదింపు,
చిన్నపిల్లల హక్కుల విభాగంలో వీరి సేవానుభవం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంపు వంటి నిబంధనలను జోడించారు. తాజా కేబినెట్ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో వాటికి సంబంధించిన పనులు వేగవంతం కానున్నాయి. కర్ణాటకలోని ఎస్సీల వర్గీకరణపై జస్టిస్ నాగమోహన్ దాస్ ఇచ్చిన నివేదికను స్వీకరించిన సిద్ధూ సర్కార్ నాటి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మంత్రుల అభిప్రాయాలను మరింత స్పష్టంగా సేకరించాలని తాజా భేటీలో తీర్మానించింది.